వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదిలాబాద్ జిల్లా గుండంపల్లి హైలెవెల్ పనులను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడైనా కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజల కష్టాలు సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి అయితే ప్రజల గురించి ఆలోచన చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసేవాళ్ళు. దగ్గర మన రాష్ట్రం గాని దేశం గాని 70% మంది రైతుల మీద ఆధారపడి ఉంది. మన దేశం రైతులే ఉన్నారు. వారి బాగోగుల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎన్ని రకాల ప్రయత్నాలు కూడా అన్ని రకాలు చేయడం జరిగింది. ఆ రోజు కరెంటు బకాయిలు అయితేనేమి, రుణమాఫీలు అయితేనేమి, ఈ ప్రాజెక్టులు జలయజ్ఞం ఎక్కడ ప్రతి నీటి చుక్క కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఆయన లక్ష్యంగా ఉండేది. అందుకే ఆయన జలయజ్ఞం మరి ఆ రోజు 86 ప్రాజెక్టులు రాష్ట్రం అంతా కూడా తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా 51,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టినప్పుడు మరి తెలంగాణ ప్రాంతానికి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడ ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని లేదు, ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, ఈ మనిషి ఆ మనిషి అని లేదు. ప్రతిదీ కూడా అందరికీ ఉపయోగపడాలా, ఎక్కడ ఎవరికి ఏం చేయగలుగుతామో అది చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేయడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు.